నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వన్ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు. మెడికో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్న టౌన్ సీఐ రఘుపతితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. 8 మంది తనను ర్యాగింగ్ చేశారంటే కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో టౌన్ ఎస్హెచ్ఓ ఉన్నారు. సార్, అంటే ఈ రాహుల్ ఇష్యూలో అసలు ఏం జరిగింది, మీకు ఎట్లాంటి కంప్లైంట్ వచ్చింది? రాహుల్ 4th ఇయర్ అబ్బాయి, ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అబ్బాయి నిన్న రాత్రి ఆల్మోస్ట్ 1:30 ప్రాంతంలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆయనని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ సీనియర్స్ కొంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పిండు. ఎవరికి కూడా కంప్లైంట్ చేయలేదు ఇప్పటివరకు కూడా. అదేవిధంగా ఆయన అటెండెన్స్ విషయంలో ఇద్దరికి కూడా కొంత మనస్పర్ధలు వచ్చినాయి. ఆ విషయం మీద మాట్లాడదామని చెప్పేసి రాహులే వాళ్ళ రూమ్కి వెళ్ళినాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయనని కొంత టీజింగ్ చేసినారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన దీని మీద విచారణ చేస్తూ ఉన్నాము. ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా కమిటీని రేపు కూర్చుండబెడుతున్నాడు. ఇద్దరి ఎంక్వైరీ కూడా చేసి దాని మీద రిపోర్ట్ తయారు చేస్తామని చెప్పి. ప్రాథమిక విచారణ ఏం తెలుసు, అంటే ర్యాగింగా కాదు అసలు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి మెడికల్ కాలేజ్లో? ఇంతవరకు ఇట్లాంటి రిపోర్ట్స్ అయితే రిపోర్ట్ కాలేదు, కేసెస్ అయితే ఏం కాలేదు. ఇక్కడ ఆల్రెడీ కమిటీ ఉంది, యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బంది అయితే సీనియర్స్ తోటి కానీ ఇంకా ఏ విధమైనటువంటి ఇబ్బంది అయినా కానీ కమిటీకి ఇన్ఫామ్ చేసి కంప్లైంట్ చేసినట్టు అయితే కమిటీ యాక్షన్ తీసుకుంటుంది. అట్లనే పోలీసు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మా దృష్టి కూడా ఇట్లాంటి ర్యాగింగ్ అనేది దృష్టి కూడా రాలేదు. అది కానీ ఆ స్టూడెంట్ చెప్తున్నాడు, ఒక వీడియో కూడా పెట్టాడు. నాకు జ్వరం ఉన్నా కానీ గోడ కూర్చేయించాడు, కొట్టారు, దాదాపు 15 మంది రౌండప్ చేశారని చెప్తున్నారు. సార్, అదే ఎంక్వైరీ చేస్తున్నాము. ఆ పిల్లలతో అందరితో కూడా అక్కడ ఇతనితో పాటు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అవైలబుల్ లేరు. ఇప్పుడు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎంక్వైరీ చేసి వాస్తవం ఏది ఉంటే అది దాని ప్రకారం లీగల్ చర్య తీసుకుంటాం. ర్యాగింగ్ చేస్తే ఎట్లాంటి చర్యలు ఉంటాయి సార్? అంటే కామన్గా ఏం చెప్తారు ఈ స్టూడెంట్స్కు ఇష్యూ ర్యాగింగ్ అంశం మీద? ఒకసారి స్టూడెంట్స్ మీద ఏదైనా లీగల్ అంటే ఏమైనా క్రిమినల్ కేసెస్ అయినట్టు అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. అదర్ స్టేట్కి పోవాలన్నా, అదర్ కంట్రీస్కి పోవాలన్నా కానీ వీసా రాదు, పాస్పోర్ట్ కూడా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అట్లనే వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా డిబార్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని డిబార్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవి వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎట్లాంటి ర్యాగింగ్ చేసినా కానీ లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ అయినా కానీ ఇట్లాంటి సివియర్ యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి యాక్టివిటీస్లలో పాల్గొనకూడదు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది మొత్తం మీద అయితే వన్ టౌన్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఘటన పైన ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. ఇరు వర్గాల వాదనలు వింటారు. అనంతరం సూపరింటెండెంట్ తోటి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది, ర్యాగింగ్కు దారితీసిన కారణాలు ఏంది, అసలు ర్యాగింగా కాదా అనే అంశాలన్నిటిపైన కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పోలీసులు. దీనిపైన ఇప్పటికీ ఇంకా కేసు నమోదైతే కాలేదు. విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.